Wow, what a beautiful music. And that's the vibe of Rome. As promised in the last video, we are going to see Colosseum today. We'll go inside Colosseum and as well visit some other attractions like Roman Forum, Palatine Hill, and Mamertine Prism. So let's explore. So as we were walking towards the Colosseum, we saw these remains of Roman Forum, which we are going to cover in detail today. సో ఫస్ట్ మనం మ్యామర్థైన్ ప్రిజం వెళ్తాం. దాని గురించి నడుచుకుంటూ వచ్చాం చాలా దూరం. సో అది ఫస్ట్ అయిపోయాక మిగతా రోమన్ ఫారం ఒకటి, పాలంటైన్ హిల్ అండ్ ద ఫేమస్ ఏంటయ్యా అది ఫేమస్ దేనికి వచ్చాం మనం, కొలోజియం. సో కొలోజియం చూసుకుంటాం. సో ఇక్కడ ఒక అందమైన బిల్డింగ్ చూడండి. సో ఇక్కడెక్కడో ఉండాలి ప్రిజన్. సో ఇక్కడ మేము టికెట్స్ కలెక్ట్ చేసుకోవాలి. టికెట్స్ బట్టి మాకు ఎక్కడెక్కడ ఏ టైంకి వెళ్ళాలనేది తెలుస్తుంది అన్నమాట. సో మ్యామర్టైన్ ప్రిజన్కి వచ్చేసాము. సో ఎక్కువ డీటెయిల్గా నేను కవర్ చేయను, మీకు బోర్ కొట్ట ఉండడానికి జస్ట్ బ్రీఫ్గా చూపిస్తాను. సో ఇది ఒక 7th century ప్రిజన్. సో దిస్ ఈజ్ 7th century ప్రిజన్ విచ్ వాజ్ యూస్డ్ టు కీప్ సమ్ ఆఫ్ ది ఎనిమీస్ ఆఫ్ ద రోమ్ as well as the people who were awaiting their execution. So currently this is an museum and as you can see the various artifacts, and here we can see I think one of the part of that cellular, the jail or the carcer. So ఇప్పుడు మనం యాక్చువల్ ప్రిజన్ అండర్ గ్రౌండ్ లోని ప్రిజన్లో ఎంటర్ అవుతున్నాము. సో 7th century కాబట్టి చాలా పాతగా ఉంది ఈ మాన్యుమెంట్. And this prison is also famous as it housed St. Peter and St. Paul as prisoners. So చిన్న ప్రిజనే. ఇప్పుడు నెక్స్ట్ మనం రోమన్ ఫారంకి వెళ్ళిపోతాం. రోమన్ ఫారం, పాలంటైన్ హిల్, దాని తర్వాత కొలోజియం. సో రోమన్ ఫారంకి ఎంటర్ అయిపోతున్నాము. నా ఎదురుకుండానే ఒక బ్యూటిఫుల్ మాన్యుమెంట్ కనిపిస్తుంది. చూస్తున్నారు ఎంత పెద్ద పెద్ద కాలమ్స్ ఉన్నాయి ఇక్కడ, హ్యూజ్ కాలమ్స్. సో ఇందాక మనం చూసి వచ్చిన ప్రిజన్ ఉంది కదా, సో సెయింట్ పీటర్ కూడా సెయింట్ పాల్ కూడా అక్కడే పెట్టారు. ఇదంతా రోమన్ ఫారం ఏరియా. సో ఇక్కడ నుంచి మనం పాలంటైన్ హిల్కి వెళ్తాం నెక్స్ట్. అక్కడ నుంచి బ్యూటిఫుల్ వ్యూ కనిపిస్తుంది సిటీ అంతా. సో పాలంటైన్ హిల్ అనేది యాక్చువల్ రోమ్ ఆర్ యాక్చువల్ ఇటాలియన్ క్యాపిటల్ అది. సో అది ఒక టైంలో అది యాక్చువల్ సిటీ, తర్వాత అంతా స్ప్రెడ్ అయ్యి బిగ్ సిటీలా తయారైంది. ఇది టెంపుల్ ఆఫ్ ది సాటర్న్. చూస్తున్నారు అంతా రిమైన్స్ ఉండిపోయి ఇక్కడ. సో మీరు నడిచేటప్పుడు కొంచెం జాగ్రత్త నడవండి, కింద పడతారు. సో చూడండి ఎలా ఉందో, కొంచెం జాగ్రత్త నడుచుకుంటూ వెళ్ళండి. అండ్ దిస్ ఇస్ రోస్ట్రా పోడియం ఫ్రమ్ విచ్ ది orators address the people. So the Palatine Hill I mentioned was the people, only for the rich people used to settle in Rome. So that's what I said. That was the only city at the time. సో ఇక్కడ వేరియస్ కాలమ్స్ ఉన్నాయి. కాలమ్ ఆఫ్ ఫోకస్ చాలా పడిపోయి, మేబీ ఇది మెయిన్ అయి ఉండొచ్చు. రోమన్ ఫారంలో చాలా రోమన్ టెంపుల్స్ ఉంటాయి, స్క్వేర్స్ ఉంటాయి, గవర్నమెంట్ బిల్డింగ్స్ ఉంటాయి. మొత్తం యాక్చువల్గా ఎస్కవేటెడ్ ఏరియా ఇది. సో బయటకి ఉస్కిటా అంటారు, ఉస్కిటా ఇటాలియన్ అంటారు బయటికి దారంగా. ఇక్కడ మళ్ళీ వచ్చాము చూడండి, గ్రాండ్ బిల్డింగ్. ఇదేంటో చూద్దాం. సో దిస్ టెంపుల్ వాజ్ యాక్చువల్లీ డెడికేటెడ్ టు సెనేట్ టు ఫాస్టినా in AD 141 when he died to her husband Emperor Antonius Pius. So you can see there are total 6 columns here, and behind there is a statue. ఇది ఒక టెంపుల్, యాక్చువల్లీ టెంపుల్ ఆఫ్ రోములస్. దీన్ని బిల్డ్ చేసింది యాక్చువల్గా మ్యాక్సెంటియస్ తన సన్ కోసం, తన కొడుకు కోసం, ఇన్ 307 AD. who died in his childhood actually. So sad. అతని జ్ఞాపకార్థంగా ఈ టెంపుల్ బిల్డ్ చేశారు. సో రోమన్ ఫారం మోస్ట్లీ అయిపోయింది. ఇప్పుడు పాలంటైన్ హిల్ వెళ్దాం, పాలటినో. ఇందాక మీరు చూసిన మాన్యుమెంట్ ఉంది కదా, ఓన్లీ సెంటర్ పార్ట్ మాత్రం యాక్చువల్గా ఏన్షియంట్. మిగతా చుట్టూ అంతా తర్వాత కట్టారంట. ఎదురుకుండా చూడండి, భలే వ్యూ ఉంది. సో ఈ బిల్డింగ్ పేరు యాక్చువల్గా ascent to the Palatine, the theatre of the Great Fountain. సో మధ్యలో ఒక ఫౌంటైన్ కింద చూసారు, స్టెప్స్ తీసుకొని పైకి వెళ్ళచ్చు.
తీసుకుంటే మీకు అప్పర్ లెవెల్కి అక్కడ నుంచి మళ్ళీ వ్యూ ఉంటుంది. సో పైకి వెళ్ళి చూద్దాం. సో స్టెప్స్కి పైకి వచ్చేసాను. ఇక్కడ నుంచి మనం బ్యూటిఫుల్ వ్యూ చూసుకుందాం. మొత్తం రోమన్ ఫారం అంతా కనిపిస్తుంది. ఈ అందమైన గ్యాలరీ ఆడవాళ్ళకైతే బాగా నచ్చుతుంది, ఎందుకంటే ఇక్కడ ఉన్నది ప్రాదా కలెక్షన్. చూడండి ఎంత బాగుందో. ఇక్కడ ఇలాంటి గ్యాలరీ ఉంటుందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో మాకు ఇది యాక్చువల్గా రిజర్వేషన్ ఉంది 2 o'clockకి, ఆల్రెడీ 1 దాటింది. సో అందుకే ఫస్ట్ రోమన్ ఫారం ఇంకా అది కంప్లీట్ చేసుకుంటున్నాము, ప్యాలెంటైన్ హిల్. సో మ్యారిటైన్ ప్రిజం మీరు ఆల్రెడీ చూసారు ఫస్ట్లో, అవన్నీ కలిపి ప్యాకేజ్. సో ఈవెన్ 18 euros పర్ అడల్ట్ టికెట్, కిడ్స్కి ఫ్రీ. సో అందుకే ఫస్ట్ ఇది చూసేసుకొని మన నెక్స్ట్ కొలోజియంకి వెళ్ళిపోతాం ఫైనల్. సో ప్యాలెంటినో మ్యూజియంకి వచ్చేసాము, మ్యూజియం ప్యాలెంటినో. సో కొలోజియం టైం అయిపోతుంది కాబట్టి మేము మ్యూజియం స్కిప్ చేస్తున్నాము, లేకపోతే ఇక్కడ 1/2 hour స్పెండ్ చేయాల్సి వస్తుంది. X8 లెట్స్ గో. సో ఇది ఇంకో బాసిలికా, ఇంకో చర్చ్. ఇది పేరు చదవగానే మర్చిపోయాను, కానీ చూడండి ఎంత పాత చర్చ్. సో మీకు కనిపిస్తుంది ఎదురుగుండా కొలోజియం. సో అక్కడికే నేను ఇప్పుడు వెళ్ళాలి. పెద్ద లైన్ ఉంటుంది, లైన్లో నుంచి లోపలికి వెళ్ళాలి ఇప్పుడు మనం. సో ఇందా చూసిన బాసిలికా ఇది, బాసిలికా ఫ్రాన్సిస్ రోమానా. ఇది అదర్ సైడ్ ఆఫ్ ది కొలోజియం. చాలా వరకు ఇది చూస్తున్నారు, డిస్ట్రా అయిపోయింది, బాగా రెడీమేడ్ కూడా చేస్తున్నారు. యాక్చువల్గా పని జరుగుతుంది బాగానే. ఫైనల్లీ ఎంటర్ అవుతున్నాం కొలోజియంలో. 15 minutes బిఫోర్ ఎంటర్ చేస్తారు. ఇందాక వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళాం. సో ఇది ఎంట్రన్స్. సో ఒకటైతే మర్చిపోకండి, మీ ఐడి కార్డు తెచ్చుకోవడం కంపల్సరీ అడుగుతున్నారు ఇక్కడ ఎంట్రీలో టికెట్కి. సో పాస్పోర్ట్ ఉంటే పాస్పోర్ట్ పెట్టారు ఇక్కడ. సో వచ్చేసాం ఫైనల్లీ కొలోజియంలో. చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్ ఉందో. అయాన్ ఫైనల్లీ కొలోజియంకి వచ్చేసామా. సో అయాన్ కోసమే వచ్చామని చెప్పాలంటే, బట్ చాలా ఇంట్రెస్ట్ అంటే కొలోజియం అంటే. బయట అంటే వాచిపోతాను కానీ లోపల హాయిగా ఉంది, చల్లగానే ఉంది. ఎంత పెద్ద ఎంపీ థియేటర్ అంటే లార్జెస్ట్ ఇన్ ద వరల్డ్ యాక్చువల్గా. సో దీన్ని ఫ్లావెన్ ఎంపీ థియేటర్ అంటారు. హైట్ ఏమో 48 meters, మొత్తం ఏరియా 2 hectares ఉంటుంది. సదర్న్ సైడ్ మీరు చూసుంటారు అంతా డిస్ట్రాయ్ అయింది ఒక ఎర్త్క్వేక్ వల్ల. 1949లో ఎర్త్క్వేక్ వచ్చింది, దానివల్ల డిస్ట్రాయ్ అయిపోయింది. సో దాన్ని రిస్టోరేషన్ కూడా చేస్తున్నారు. సో బేసిక్ కింద చూసుకుంటే చాలా రూమ్స్ ఉంటాయి, రూమ్స్ అండ్ ప్యాసేజెస్. అవి యాక్చువల్గా ఫైట్స్ కోసం వాడేవారు. సో టోటల్గా 8,000 people కంపెనీ చేస్తుంది మొత్తం. అండ్ డిజైన్ చూసుకుంటే మీరు యాక్చువల్గా ఇది సర్కులర్ కాదు, నెక్లిఫ్ షేప్లో ఉంటుంది. బయట మీరు చూసే ఉంటారు. సో కన్స్ట్రక్షన్ ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 77 ADలో ఫ్లావియన్ డైనస్టీ, వెస్పేనియన్ వాళ్ళకి చెందింది. సో అతను చనిపోయిన తర్వాత అతని సన్స్ ఇంకో వచ్చేసి 8 years తీసుకున్నారు కంప్లీట్. సో ఇందాక రూమ్స్ చెప్పాను కదా, రూమ్స్ ప్యాసేజెస్, అక్కడే అందరు వెయిట్ చేస్తుంటారు. అక్కడే యానిమల్స్ కానీ పీపుల్ కానీ గ్లాడియేటర్స్ అనేవాళ్ళు ఇంతకుముందు. సో వాళ్ళందరూ వెయిట్ చేస్తుంటారు ఫైట్కి వెళ్ళే ముందు. సో అలా ఎరీనాలో తోసేసేవాళ్ళు వాళ్ళని ఫైట్కి. యానిమల్ ఫైట్ చేసేవాళ్ళు, పీపుల్ ఫైట్, పీపుల్ అండ్ యానిమల్ కూడా ఫైట్ జరిగేది. సో మీరు గ్లాడియేటర్ మూవీలో చూసి ఉంటారు. సో ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ దిస్ కొలోజియం ఇస్ ఎరీనా. సో ఎరీనా ఇస్ అ ప్లేస్ వేర్ the fights happen actually between the gladiators or between the people and the animals or between the animals as well. So Colosseum ఎందుకు వన్ ఆఫ్ ది వండర్స్ ఆఫ్ ది వరల్డ్ అయిందో నాకు అర్థమైంది. అంటే తెలిసిందే కానీ చూస్తే కదా మనకి ఇంకా బాగా క్లియర్గా అర్థమవుతుంది. సో చాలా గ్రాండ్ ఉంది, చాలా పెద్దది, చాలా హ్యూజ్. సో అందుకే ఇది వన్ ఆఫ్ ది వండర్స్ ఆఫ్ ది వరల్డ్. సో ఆర్కిటెక్చర్ చూడండి, సూపర్ అసలు. ఇన్ని కాలమ్స్, అసలు ఇంత పెద్ద ఎరీనా కింద ఉందనుకోండి, కానీ మొత్తం అవుట్ సైడ్ బౌండరీ కూడా చూడండి, చాలా బాగుంది. సో ఇంకో విషయం ఏంటంటే ఈ కన్స్ట్రక్షన్ అంతా చేసేది జూయిష్ స్లేవ్స్. ఆ టైంలో స్లేవరీ ఉండేది జూయిష్ పీపుల్కి. సో వాళ్ళతో నిర్మాణించారు. సో ఇక్కడ ఎలివేటర్ చూస్తారు కదా, ఇది యాక్టివ్కి వెళ్తుంది, దానికి స్పెషల్ టికెట్ ఉండాలి. సో మేము తీసుకోలే. సో కిందంతా రూమ్స్, ఇక్కడ రూమ్స్ నుంచి బయటకు వచ్చేవాళ్ళు యానిమల్స్ కానీ మనుషులు కానీ. ఫైటింగ్ ఎప్పుడో జరిగేది, ఇప్పుడు జరగదు. చాలా టైంలో ఫైటింగ్ జరిగేది. అదేంటి టైగర్స్, లయన్స్ అవన్నీ హ్యూమన్స్ ఫైట్ చేసేది.
కలర్షన్తో ఒక బ్యూటిఫుల్ మోడల్ ఉంది ఇక్కడ, చూపిస్తాం మీకు. సో చూస్తున్నారు కదా మధ్యలో అదే ఏరియా, అక్కడికి వచ్చేవన్నీ. సో ఇక్కడ అంతా జనాలు అలా కూర్చొని చూసేవాళ్ళు. అక్కడ లోపల కింద చూస్తున్నారు ఆ లెవెల్లో రూమ్స్ ఉండేవి, ఆ రూమ్ నుంచి వచ్చేసేవాళ్ళు. యాక్చువల్గా ఇక్కడ చర్చ్ కన్స్ట్రక్ట్ చేయడానికి చూస్తున్నారు. సో ఇప్పుడు రీకన్స్ట్రక్షన్ చేయడానికి ఈ మోడల్ అనమాట. సో ఇప్పుడు మన ఎరీనా వ్యూ చూద్దాం ఇక్కడ నుంచి, పైనుంచి. సో ఇక్కడ నుంచి భలే ఉంది వ్యూ అయితే. కింద చూస్తున్నారు కదా అవి రూమ్స్. సో అక్కడ నుంచి పైకి వచ్చేవి. ఇప్పుడు ప్లాట్ఫామ్ కనిపించట్లే, కానీ అక్కడ జనాలు ఉన్నారు చూడండి. ఇటువైపు ఎరీనా టికెట్ తీసుకుంటే మీరు అక్కడ యాక్సెస్ వస్తుంది. అక్కడ నుంచి కొంచెం దగ్గర నుంచి చూడొచ్చు. సో ఏదైనా ఒకటే యాక్చువల్లీ ఇక్కడ నుంచి కూడా వ్యూ బాగుంది. సో చూస్తున్నారు ఇది సదరన్ సైడ్ మొత్తం డ్యామేజ్ అయిపోయింది ఎర్త్క్వేక్ వల్ల. కొంచెం కొంచెం రెస్టరేషన్ చేసుకొస్తున్నారు. అక్కడ చూస్తున్నారు అక్కడ ఇంప్రూవ్ అయింది, ఇక్కడ ఇంకా ఇలా ఉంది, అంతా కంప్లీట్ అవుతుంది. సో కలెక్షన్ చూడడం అయిపోయింది. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. ఓకే, like, share and subscribe our videos. Yeah, and see you again. Bye. Bye.